హలో నంబన్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అన్న, 9:30 అయింది. సో ఇప్పుడు మనం చెప్పాలా, మా హస్బెండ్ నాకు ట్రిక్స్ నేర్పిస్తున్నాడు యూట్యూబ్లో ఎలా పెట్టాలి వీడియోస్ అని చెప్పి. ఈరోజు మా ఫస్ట్ యానివర్సరీ గైస్. నేనే ఫస్ట్ చెప్దాం అనుకున్నాను, బట్ తనే ఫస్ట్ చెప్పాడు. నేను ఎక్స్పెక్ట్ అంటే మేమేంటంటే నైట్ జర్నీ చేసాం అనమాట. నేనేమనుకున్నా పొద్దునే లేచి ఇట్లా వీడియో తీద్దాము, ఇట్లా విషెస్ చేసినట్టు అని అనుకుంటుంది. బట్ తనే నైట్ 12కి లేచి విష్ చేసాడు అనమాట. నైస్. విష్ చేసి మళ్ళీ ఏంటి మోతిచూర్ లడ్డు ఉండింది అనమాట, అది నోట్లో పెట్టాడు. బికమింగ్ సో రొమాంటిక్ దిస్ గై. ఓకే. అండ్ ఇప్పుడు మేము వచ్చి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామో నేను చెప్పడం మర్చిపోయినాను కదా, ప్రవీణ్ చెప్తాడు. నువ్వు చెప్పు. గండికోటకు వచ్చాము, అదే ద క్రయాన్ ఆఫ్ ఇండియా చూడడానికి. గండికోట హోటల్ అని. యాక్చువల్లీ మాకు వేరే ప్లాన్స్ ఉండండి అనమాట. ఏంటంటే బాపట్ల ఉంది కదా, చీరాల బీచ్కి వెళ్దామని అనుకున్నాము. బట్ రేపు మాకు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ఫంక్షన్ మ్యాండేటరీగా అటెండ్ అవ్వాల్సింది ఒకటి ఉంది. సో అందుకే ఇక్కడికి వచ్చామన్నమాట. వచ్చిన దానికి మేమేం రిగ్రెట్ అవ్వం. చాలా బాగుంది గండికోట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. చాలా బాగుంది. మార్నింగ్ చూసాం అనమాట, కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను, చూసేయండి. సన్ రైజ్ వ్యూ అదిరిపోయింది గైస్. నాకు ఇట్లా హిస్టారికల్ అలాంటివి ఉంటే కానీ బాగా నచ్చుతుంది అనమాట. తెలుసుకోవాలా, యాంగ్జైటీ కొంచెం ఉంటుంది, ఏమైంది, ఏం జరిగింది, ఎందుకు అలా కూలిపోయి ఉన్నాయి కోటలు అని చెప్పేసి. ఎందుకు కూలిపోయినా చెప్పు, చూసిన తర్వాతనే చెప్తాది అనుకుంటే అది కూడా లేదు గైస్. నేను పొద్దున నేను నిద్రపోతాను గైస్. ఇప్పుడు పోయి రీసెర్చ్ చేసి చూద్దాం ఏమైంది ఆ కోటకి అని చెప్పేసి. ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ అత్త వాళ్ళ ఊరు అనమాట. యా, వచ్చింది గండికోట హోటల్లో నుంచి. ఇప్పుడు ఆల్రెడీ ఒక హోటల్లో దోశ ట్రై చేసాం అనమాట. ఏమేమి దోశ తిన్నాం మనము? కారం దోశ, ఆనియన్ దోశ అండ్ ప్లెయిన్ దోశ. 3 కలిపి 80 రూపాయలే. 3 కలిపి 80 రూపాయలే గైస్. నైస్. టేస్ట్ కూడా బాగుండింది. ప్రవీణ్కి ఎప్పుడు కారం దోశ చాలా ఇష్టం అనమాట. ఏంటి దోశ చేసినా ఇడ్లీ చేసినా ఖచ్చితంగా ఎర్రకారం అనేది ఉండాలి ఖచ్చితంగా. దిస్ ఇస్ చందు, నా వెనకలు ఉండేది గండికోట. నిన్న కాదు మొన్న చార్మినార్ వెళ్ళామన్నమాట. చార్మినార్ వెళ్ళి నిమ్రాక్ కూడా వెళ్ళాము. సో అక్కడ ఈ కేక్ ఉండింది అనమాట, ప్లమ్ కేక్ ఉండింటే తీసుకున్నాం అనమాట. తీసుకొని నిన్న మధ్యాహ్నం తిన్నా. అప్పటి నుంచి గైస్ నా కడుపులో అయ్యో ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఒక్క నిమిషం. అప్పటి నుంచి కడుపులో గుడి కూడా అంటుంది గైస్. అందరు ఫోన్ చేసి గుడికి వెళ్ళండి అంటున్నారు. ఇక్కడ గుడి ఎక్కడ కనిపించట్లేదు. స్నానం చేసి గుడికి వెళ్ళాలి. ఇప్పటికి ఫోన్ చేసిన వాళ్ళలో 4 మంది చెప్పినారు గుడికి వెళ్ళండి అని. సో వెళ్దాం, గుడికి వెళ్ళి మొక్కుకొని వస్తాం. వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలోనే రంగనాయకుల స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది మనకు. ఆ టెంపుల్ కోసం ముస్లిమ్స్ అండ్ హిందూస్ బాగా గొడవ పడేవాళ్ళంట ఆ టైంలో. అండ్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. మేము 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత అయితే కానీ మాకైతే సన్ రైజ్ అనిపించింది అనమాట. బట్ ఆ 1 అవర్ వెయిట్ చేసినందుకు చాలా వర్త్ అనిపించింది, ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉన్నింది అనమాట. అండ్ సన్ కూడా చూడండి మోతిచూర్ లాగా ఉన్నాడు. అండ్ మళ్ళీ జుమ్మా మసీద్ అయితే వెళ్ళిపోయాము. అండ్ ఈ స్ట్రక్చర్ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి అప్పుడు బియ్యం స్టోర్ చేసుకునే వాళ్ళంట ఆ టైంలో. అండ్ నెక్స్ట్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఈ టెంపుల్ వచ్చేసి జమ్మలమడుగు నుంచి 10 కిలోమీటర్స్ అనమాట. కన్యతీర్థం అంటారంట, చాలా మంచి టెంపుల్ అంట. ఇప్పుడు మనమైతే మైలవరం డ్యామ్కి అయితే వచ్చామన్నమాట. మైలవరం డ్యామ్ చూపిస్తా. యాక్చువల్లీ గండికోటలో వ్యూ పాయింట్ అందరు పెడుతుంటారు ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియా ఎక్కడ చూసినా. బట్ ఇక్కడ చుట్టుపక్కల చాలా ఉంది గైస్, చాలా ఉంది. ఇప్పుడు మనమైతే బోటింగ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. బోటింగ్కి అక్కడ వ్యూ పాయింట్ దగ్గర అయితే బోటింగ్ తీసేశారంట. సో ఇక్కడ మైలవరం దగ్గరికి అయితే వచ్చాము. అండ్ చూడండి, చూపిస్తాను, చాలా కలర్ఫుల్గా ఉంది. ఏమంటే ఎండ గైస్, ఎందుకో నాకు ఈ ఎండకు అస్సలు పడదు. అక్కడ చూడండి చిన్నది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంది. నైస్.
అండ్ ఇప్పుడు బోటింగ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. బోటింగ్ చెన్నైలో ఉన్నప్పుడు చాలాసార్లు వెళ్ళాను, ఒక 6-7 టైమ్స్ వెళ్ళింటాను. కౌంట్ చేయాలి ఎన్నిసార్లు అని. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నైస్. నాకు ఇలా వాటర్ బాడీస్ ఉన్న ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇట్లా రివర్ కానివ్వండి, లేకుంటే ఏంటిది లేక్, ఓషన్స్, బీచ్ అంటే నాకు ప్రాణం గైస్. ఐ లవ్ చెన్నై, ఐ లవ్ బీచెస్. యా ఎంత ఉంటుంది మ్యాక్సిమం డెప్త్ వాటర్? మైలవరం డ్యామ్ నుంచి ఇంకో రూట్ ఉందన్నమాట గండికోటకి. ఆ రూట్లో వెళ్తే కన్నా 5 కిలోమీటర్స్ వరకు మనం పెన్నా రివర్ని అయితే చూడొచ్చు. మేము వెళ్ళింది ఈవినింగ్, అది కూడా సన్సెట్ టైంలో. చాలా బాగుంది వ్యూ. అండ్ ఇది వచ్చేసి మాధవర్య టెంపుల్, కృష్ణుని టెంపుల్. శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ టైమ్స్లో కట్టించారంట. అండ్ ఇది ఎక్కడో చూసినట్టు ఉంది కదా, ఇది వచ్చేసి సాహసం మూవీలో ఉంది. షూటింగ్ అయితే ఇక్కడే తీశారనమాట. అండ్ ఇక్కడ చూడండి కోటకి ఫుల్ ప్రొటెక్షన్గా అది బార్డర్ అనేది కట్టారనమాట. నేను ఇలాంటివన్నీ బాహుబలి మూవీలో అక్కడైతే చూసాను, రియల్గా అయితే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అండ్ క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు. 1000 రూపీస్ పడుతుంది పర్ నైట్. సపోజ్ మీకు క్యాంపింగ్ వద్దంటే రిసార్ట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. వీకెండ్స్లో అయితే కన్నా మీకు 2000-2500 ఆ రేంజ్లో ఉంటుంది. వీక్ డేస్లో అయితే కన్నా 1000-1500 ఆ రేంజ్లో అయితే ఉంటుంది. సో మీరు ఏమైనా వీకెండ్స్కి ఏదైనా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా గండికోట అయితే విజిట్ చేయండి, చాలా బాగుంది. యా అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.